ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబుపై దాడి చేయాలని వెళ్లారు. కానీ జరిగింది వేరే. జగన్ తన కోసం తానే గొయ్యి తవ్వుకొని దానిలో పడినట్టయింది. ఎలా జరిగిందంటే ఓసారి వినండి. కడప, రాయలసీమల్లో దశాబ్దాల కిందట జరిగిన రక్తపాత రాజకీయాలు చాలా మందికి మరుగున పడిపోయాయి. కానీ జగన్ స్వయంగా ఆ అధ్యాయాన్ని తెరిచారు. ప్రెస్ మీట్లో ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మా తాత రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళు నేను మంచివాడిని కాబట్టే నేటికి హాయిగా జీవిస్తున్నారు అని. ఆ మాటలు వినగానే ఆనాటి ఘటనలో 26 కత్తిపోట్లకు గురై ప్రాణాలతో బయటపడ్డ పేర్ల పార్థసారథి రెడ్డి మీడియా ముందుకొచ్చారు. రాజారెడ్డి ఆనాడు ఎలాంటి అరాచకాలు సృష్టించారో, సామాన్య కుటుంబాలను ఎలా నలిపివేశారో నేరుగా చెప్పారు. అంతేకాదు మరో కీలకమైన విషయం బయటపడింది. తాత మరణించినప్పుడు జగన్ కత్తి పట్టుకొని పగతో తిరిగారట. వైఎస్ఆర్ స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి దగ్గర నా కొడుకు కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు, వాడిని పులివెందుల దాటించేయండి అని బాధపడ్డారట. అంటే జగన్ చెప్పే శాంతి ముఖం వెనుక తండ్రే అడ్డుపడకపోతే అప్పుడే ఏదో జరిగి ఉండేది అని యువతకు అర్థమైంది. రెండో విషయం, వైఎస్ఆర్ హెలికాప్టర్ దుర్ఘటనపై జగన్ మళ్లీ అనుమానాలు రేకెత్తించారు. ఇక్కడ ఒక సూటి ప్రశ్న. 5 ఏళ్లు పూర్తి అధికారంలో సీఎంగా ఉన్న జగన్ ఒక్కసారైనా తండ్రి మరణంపై విచారణ జరిపించారా? పైగా ఒకప్పుడు సోనియా గాంధీ, అంబానీ వల్లే వైఎస్ఆర్ చనిపోయారని నమ్మించిన జగన్ సీఎం అయిన తర్వాత అదే అంబానీని ఇంట్లో విందుకు పిలిచారు. ఆయన కోరిన వారికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. తండ్రి మరణాన్ని కేవలం సానుభూతి కోసం, ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నారా అని యువత ఇప్పుడు బహిరంగంగా ప్రశ్నిస్తోంది. జగన్ తనను తాను రాజకీయ గందరగోళంలో తులసి మొక్క అని పిలుచుకుంటున్నారు. కానీ విశ్లేషకులు చెప్పేదేంటంటే మంచితనానికి అసలు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది సొంత కుటుంబమే. కన్న తల్లి విజయమ్మను దూరం పెట్టారు. రక్తం పంచుకున్న చెల్లి షర్మిలను కోర్టుల చుట్టూ తిప్పారు. బాబాయ్ వివేకానందారెడ్డి హత్య కేసులో హంతకులను కాపాడుతున్నారని సొంత చెల్లెలు డాక్టర్ సునీత నేటికి పోరాడుతోంది. జగన్ లాంటి అన్న ఎవ్వరికీ వద్దు అని షర్మిల బహిరంగంగా అంటుంటే ఆయన తులసి మొక్క అవుతారా? సొంత ఇంటిని సక్రమంగా చూసుకోలేని వ్యక్తి సమాజానికి ఏమిస్తాడు అనే చర్చ సోషల్ మీడియాలో ఇప్పుడు ఊపందుకుంది. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రి రాజారెడ్డి ఫ్యాక్షన్ ఛాయలను చెరిపివేసి కుటుంబానికి గౌరవాన్ని తెచ్చారు. కానీ జగన్ కేవలం 5 ఏళ్లలోనే ఆ గౌరవాన్ని మట్టిలో కలిపి పాత చరిత్రను మళ్ళీ ప్రజల ముందు పెట్టారు. మరి మీకేమనిపిస్తోంది? జగన్ చేసింది నిజంగా సెల్ఫ్ గోలేనా? కింద కామెంట్ చేయండి. మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.